హిట్టా ఫ్లాపా. నేచురల్ స్టార్ నాని హిట్స్ తో బ్యాక్ టు బ్యాక్ దూసుకెళ్లిపోతున్నాడు. మరి తను యాక్ట్ చేసిన నేను లోకల్ సినిమా హిట్టా ఫ్లాపా చెప్పడానికి వచ్చేసాను సినిమా చూసి. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. బాబు అంటే మన నేచురల్ స్టార్ నాని బీటెక్ ఫినిష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటూ తిరుగుతున్న టైంలో కీర్తి అంటే మన హీరోయిన్ కీర్తి సురేష్ ని చూసి లవ్ లో పడిపోతాడు. ఆ అమ్మాయిని ప్రేమలో పడేయడానికి తన ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. ప్రేమంటే పడని నాన్న చాటు బిడ్డ కీర్తి తన ప్రేమని ఒప్పుకుంటుందా, అసలు వీళ్ళిద్దరూ లాస్ట్ లో పెళ్లి చేసుకుంటారా లేదా అనేదే నేను లోకల్ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా, రొటీన్ గా అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం సినిమాలో పుష్కలంగా ఉంది. అండ్ ఆ మొత్తం ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చింది మన నేచురల్ స్టార్ నాని సోలోగా. తన భుజాల మీద ఈ సినిమాని అలా నడిపించేసి ఎంటర్టైన్ చేసేసాడు. ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, కామెడీ, టైమింగ్, ఆన్ అ హోల్ ఎమోషన్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో న్యాచురల్ గా ఎంటర్టైన్ చేసేసాడు మన నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో తను ఒక మాస్ హీరో ఇమేజ్ ని కూడా క్యారీ చేయడం వల్ల ఈ సినిమాలో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. కొంతమందికి కొందరు నచ్చరు. ఆ కొంతమందిలో నేనుంటే ఆ కొందరిలో కీర్తి సురేష్ ఉంది. ఈ సినిమాలో ఎస్పెషల్లీ తన మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, స్టైలింగ్ కానీ నన్ను ఏ విధంగానూ అట్రాక్ట్ చేయలేదు. అండ్ ఈ సినిమాలో కీర్తి సురేష్ కాకుండా ఇంకా ఏ హీరోయిన్ అయినా బాగుండేది అనిపించింది. బట్ ఈ సినిమాలో నవీన్ చంద్ర కనిపించిన విధానం అయితే సీరియస్లీ సర్ప్రైజింగ్ గా అనిపించింది. తన క్యారెక్టర్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. ఇంకా ఈ సినిమాలో కనిపించిన మిగతా ఆర్టిస్ట్ సచిన్, తులసి, రావు రమేష్, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నాని సినిమాకి మన డిఎస్పి మ్యూజిక్ అందించడం. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆ సాంగ్స్ పైన మన నాని ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ సింప్లీ సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ లౌడ్ గా అనిపించింది కానీ ఎమోషన్ తో క్లైమాక్స్ లో కట్టి పడేశాడు. సో వన్స్ అగైన్ డిఎస్పి రాక్స్ అని ప్రూవ్ చేసుకున్నాడు. దిల్ రాజు సినిమా అంటే సినిమాటోగ్రఫీ అద్దరిపోవాల్సిందే. అండ్ ఈ సినిమాలో కూడా నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ పీక్స్. హైదరాబాద్ గల్లీల నుంచి సాంగ్స్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ వరకు అన్ని చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఎవ్రీ ఫ్రేమ్ వాజ్ సో వెరీ బ్యూటిఫుల్. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన సెలెక్ట్ చేసుకున్న స్టోరీ పాతదే అయినప్పటికీ కామెడీ డైలాగ్స్ తో, నానితో రాబట్టుకున్న పర్ఫార్మెన్స్ తో సినిమా చాలా బాగుంది అన్న ఫీలింగ్ తప్ప ఇంకా మరో ఫీలింగ్ ఏది రానివ్వలేదు. బట్ స్టోరీ రొటీన్ గా ఉండడం వల్ల సినిమా అద్భుతంగా ఉంది అన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ ఇస్ లాట్ మోర్ బెటర్ దాన్ సెకండ్ హాఫ్. ప్రసన్న రాసిన డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూ సూపర్బ్ గా ఉన్నాయి. అండ్ ఈ సినిమా సరదాగా ఫ్యామిలీ అందరితో కలిసి ఒకసారి చూడొచ్చు కాబట్టి ఈ సినిమాకి నేను ఇస్తున్నాను 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చింది ఈ సినిమా అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Sivakarthikeyan. Check out my exclusive updates on IG Telugu YouTube channel.